చిచ్చిలో చెయ్యి నేను తాగేసినానంటే వాటి తినేస్తానంటావా? పద్దనగా పోయినా వీళ్ళను వాట్లను గొడ్డను గోదను ముద్దను ముచ్చటను ఏడబడి ఏతా ఉంటుంది తాగిపోతు ముయ్య నిన్న ఎత్తిపోయి గుంతలో పెట్టగలగంట. అబ్బాబ్బా ఎంత కోపం వచ్చింది నీకు. కర్ణం కోర సంగతి నీకు తెలియదా అయితే? ప్రతి చిన్న పని పెద్ద పని నాకే చెప్తుంటాడే. మన ఊర్లో వాళ్ళు చెప్పులన్నీ తీసుకుపోయి ఊరు ముందర చింతమాని కింద కుట్టేది ఎవరు? నేనే. మన ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే గొంత తీసేది ఎవరు? నేనే. మన ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే పలకొట్టుకుంటా పోయేదేవుడే ఈ మాదిగా కక్కయ్యే. ఎప్పుడు ఊర్లో పనులు చేస్తా అంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తున్నారు? తాగిడిపోతా మగమ్మయ్య. తాగినావు అదే నువ్వు లేకపోయినా ఒప్పుకుంటా. సరాయి లేకపోతే ఒప్పుకోను నేను. పుట్టింటికన్నా పంపించేస్తాను నేను. పుట్టింటికి పంపించేస్తా. ఏ ముత్యా, మన ఊర్లో ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది మావా? మన ఊర్లో పోలేరమ్మ జాతరే. మావా మన ఊర్లో పోలేరమ్మ జాతర. అందుకేనేమో సీరియల్ సెట్లేసి పెండల్లేసి ఫోక్సింగ్లు ఎట్లేసి ఎవరుండే వాళ్ళంతా కొత్త కొత్త సీరియల్ సింగారించుకొని వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏం కావాలి నీకు మావా? నాకు చీర చేశారా మావా? ఏ మన పెళ్లి కొనిచ్చిన చీర ఏమైంది మావా? ఎన్నాళ్ళైంది మన పెళ్లి? 12 ఏళ్ళు. ఎప్పుడో 12 ఏళ్ళ తెచ్చిందే చీర ఇంకా బాగుంటుందేమక్క. అదే కట్టి అదే ఇప్పి ఎప్పుడో చినిగిందిరా నీ తాగిపోతు ముయ్య నిన్న ఎత్తిపోయి గొంతలో పెట్టగల. తాగేకైతే పెడుతున్నావు కానీ చీర తీసేవంటే తీసాడు. ఏ ముచ్చే, ఈ లింగాపురంలో నాకుండే పేరు ఎవరికి? ఏమో నీ పేరు ఈ ఊర్లో ఎవరికి లేదు నాకుండే పేరు. అదెట్టా అంట? నేను యారు తాగి పడిపోయినా నన్ను ఎవరు లేపరు. ఎలా? ఏ వంకలో పడిపోయినా నన్ను లేపరు. నన్ను చూస్తే ఈ ఊరే వణుకుతుంది భయం. నేనంటే వాళ్ళకి వాసన. తాగి ఆడంటే కక్కి పడిపోయింటా కదా. ఓని తాగిపోతు మొగ్గు. ఇప్పుడే మా ఆయన నా దెబ్బలో పడి చచ్చింటే కాలు పట్టి నా పెండ్లమే నా దగ్గర మూతి పెట్టి పండుకోలేదు. అంత గౌరవం నేను అంతే. ఏ మామా నాకు చీర తీసిరా మామా అంటే ఎట్లమ్మా తగినా అంటండి. అయినా నేనంటే ఎంత గౌరవమే ముత్య. నీకు చీర కల కదా పొట్టు చీర తెచ్చేసా ముత్య చీర. చీరలు కవలినా రైకలు కవలినా రైకలు కవలినా మీ ఆడోళ్ళతో వచ్చిన సిక్కిదేనే.
జాతర అనగానే చీరలో చారలో తమ్మంటారు. మంచి మంచోరు కూడా జాతరగా పట్టేవాళ్ళ చస్తుంటే చీరలట చీరలు. పట్టి ఎందుకు మావా? ఓసినే తెలుగు తెల్లారా, డబ్బులు అందే పనులు ఎలా గడుస్తాయి. అమ్మోరు జాతర అంటే సామాన్యమా, బోలెడంత ఖర్చు అవుతుంది. అందుకే రెడ్డి గోరు కర్ణం గోరు అంతా కలిసి పోలేరమ్మ జాతర పట్టి వసూలు చేసేసినామే. మరి అందరూ ఇచ్చేసారమ్మా? ఏ ముత్తే, మన ఊర్లో సాములు ఉన్నారే. ఊరు మావా? బ్రహ్మంగోరు. ఓ బెమ్మంగారు స్వామిలోరా? బ్రహ్మంగోరు కాటికి పోయి, స్వామి ఈ రోజు పోలేరమ్మ జాతర పట్టి ఇవ్వమని అడిగా. బ్రహ్మంగోరు ఏమన్నారంటే, ఏమన్నారు మా? ఒరే కక్క, నేను పేదవాణ్ణి, నా దగ్గర ఏమీ లేదన్నా. మరి రెడ్డి గారు కన్న గారు ఊరుకున్నారా మావా? వాళ్ళు ఎక్కడ వదులుతారే, ఇచ్చి తీరాలని పట్టుపట్టినారు. ఆ మాట అనుకుంటూ ఊరంతా బ్రహ్మంగోరు దగ్గరికి బయలుదేరినారే. బ్రహ్మంగోరేమో ఊరి చివరన పోలేరమ్మ రచ్చకట్ట మీద యాప చెట్టు కింద కూర్చున్నాడే బ్రహ్మంగోరు. అప్పుడేం జరిగింది మావా? బ్రహ్మంగోరు కళ్ళు చూసి రెడ్డిగోరు చుట్టపేక తీసి నోట్లో పెట్టుకున్నాడే. నిప్పు లేక బాధపడతా ఉంటే బ్రహ్మంగోరేమో పోలేరమ్మ గుడి కళ్ళ చూసి, అమ్మ పోలేరు, కాస్త రెడ్డిగోరు చుట్టకు నిప్పు తెచ్చిపెట్టమన్నాడే. అదేం చిత్రమో, గుళ్ళో బొమ్మ, రాతి బొమ్మ, మన పోలేరమ్మ చక 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 నడుచుకుంటూ వచ్చా రెడ్డిగోరు చుట్టకు నిప్పు వెలిగించింది. పోలేరమ్మ ఎంత గొప్ప దేవుడే ఆ బ్రహ్మంగోరా. ఎట్లమ్మో ఇంట్రా ఈ తాగుడుపోతు మొగమ్మ, ఈ తాగుడుపోతు మాటలే నేను నమ్మనక్క. నడి ఇది బొమ్మ, రాతి బొమ్మ మనూరు రెడ్డి గారి చుట్టపైకి నిప్పు పెట్టిందా? ఎవరైనా నమ్మే మాట అంట? నమ్మి కదే పిచ్చి మహమ్మ, సాక్షాత్ నా కళ్ళరాది నేను చూసినానే. అది చూసి ఈ ఊర్లో వాళ్ళంతా పోయి బ్రహ్మేశ్వరం కాళ్ళ మీద పడి చంపలేసుకున్నారు. అంత గొప్ప దేవుడే బ్రహ్మంగోరు. మావా, అంత గొప్ప మహిమల స్వాముల వారు అయితే మనకు 12 ఏళ్ళు లేదు కదా పెళ్ళయ్యి, ఇంతవరకు ఓ బిడ్డ పాప లేదు కదా. స్వాముల వారి బిడ్డల సంతానం అడగకపోయావరా మావా అంటే బ్రహ్మంగోరు కూడా బిడ్డల సంతానం అడగలనే. మీ ఇంట్లో బిడ్డలు కాలేదంటే నీకు బిడ్డలు అయినరే. మీ బంధువుల్లో మీ పెన్నమ్మకో మీ పెద్దమ్మకి ఎవరికన్నా బిడ్డలు అయినారేమే? తాగుడుపోతు ముగ్గు ముయ్య మాట బిడ్డలుగా ఉందే. బాగా తాగి సచ్చి ఊగి సస్తా ఉంటావు. మట్టికల్లు తాగుతారా మామ అంటే తాగి సస్తావు. మట్టికల్లు తాగితే నేను ముడ్డికి బలము. ఎవరికో బిడ్డలే పాపలే, మా చిన్నమ్మకి బిడ్డలు, మా పెద్దమ్మకి బిడ్డలు, మా అక్కకి బిడ్డలు, నా చెల్లెలి బిడ్డలు, మా వదిలికి బిడ్డలు, ఏడు నిమ్మగారు కూడా బిడ్డలు పాపలే. నిమ్మగారికి ఒక బిడ్డలే పాపలే. నీ నోరు కూడా నీ తాగిడిపోతు ముగ్గు ముయ్య నీ నెత్తపై గుంతలు పెట్టి. అయితే నీ పెద్దమ్మకి బిడ్డలు, మీ చిన్నమ్మకి బిడ్డలు, మీ ఇంట్లో అందరికి బిడ్డలు అయినారు. అందరికి బిడ్డలే. నిన్ను పెళ్లి చేసుకున్న నుంచి మనకిద్దరికి బిడ్డలు కాల. నేను తప్పు చేసినానే. ఏమి ఇంత పెళ్లి నిన్ను చేసుకోకుండా మీ పెద్దమ్మని చేసుకుంటే నాకు బిడ్డలైందిరే. నన్ను చేసుకొని ఇట్టుకుంది, మా పెద్దమ్మని చేసుకుంటే నీకు అయిపోకండి. ఏ ముత్తే, బ్రహ్మం కోరుకడా బిడ్డల సంతానం తెచ్చినానే. తెచ్చి కడపమండలో కట్టేసిన. కడపమండ కింద నువ్వు ఇట్ల పోయినా బిడ్డే, ఇట్లా వచ్చిన బిడ్డే. ఎంతమంది బిడ్డలైనా పుడతాంటాడు బ్రహ్మం కోరు ముడిపించినాడు కాబట్టి. ఒక బిడ్డ అయితే సార్ స్వామి నేను చేస్తా ఉంటే దూరినే వచ్చినే బిడ్డలు అంటే నోరు పడి బిడ్డలు పుట్టేసందులో మంచి పాట ఒకటి వేసుకో.